రాజుల పాలన ముగిసిన రాజ్యాలు అంతమైన నాటి కోటలు చరిత్రకు చిరునామాగా నిలుస్తున్నాయి. ఇటువంటి వాటిలో పాలమూరు జిల్లాలోని చంద్రగఢ్ ఒకటి. 18వ శతాబ్దంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో వాణిజ్య కేంద్రంగా, భద్రతా స్థావరంగా ఈ కోట గుర్తింపు పొందింది. నేటికి చెక్కు చెదరని చంద్రగఢ్పై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ ఆనాటి చారిత్రక కట్టడాలు, శిల్పకళ సంపద నేటికి మిగిలే ఉంది. అలాంటి వాటిలో పాలమూరు జిల్లాలో మనకు కనిపిస్తున్నటువంటి ఈ చంద్రగఢ్ కోట కూడా ఒకటి. 18వ శతాబ్దంలో పీష్వాల కాలంలో నిర్మించినటువంటి చంద్రగఢ్ కోటపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఇదిగో ఇదే చంద్రగఢ్. పాలమూరు జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వెళ్లే దారిలో ఉంది. అమర్చింత గ్రామానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఎత్తైన కొండపై ఠీవిగా నిలబడి ఉంది. 18వ శతాబ్దంలో చంద్రగిరి మహారాజు చంద్రసేనుడు ఈ కోటను నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. శత్రు దుర్భేద్యంగా ఈ కోట నిర్మాణం జరిగింది. చుట్టూ ప్రహరీలు, ఇరువైపులా అరుగులు, ఎత్తైన తలుపులు, కోట పైభాగంలో ఫిరంగుల అరలు గత వైభవాన్ని చాటుతాయి. కోటకు 2 ద్వారాలున్నాయి. ఉత్తర ద్వారాన్ని మూసేశారు. కోటలో నీటి సమస్య లేకుండా పైభాగంలో రాళ్లపై చలమలు ఏర్పాటు చేశారు. నాటి ఇంజనీరింగ్ ప్రతిభకు ఇవి అద్దం పడుతున్నాయి. ఎత్తైన గుట్టపై తవ్విన ఈ రాతి చలమలు ఇంతవరకు ఎప్పుడూ ఎండిపోయిన దాఖలాలు లేవు. ఏ కాలమైనా వీటిలో నీళ్లుంటాయి. చంద్రసేన మహారాజు ఇష్టదైవం రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. పర్వదినాల్లో చంద్రగఢ్లో గల రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. రాజులు, నవాబులు, సంస్థానాధీశుల పాలనకి నెలవైనటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏ మూల చూసినా ఆనాటి చారిత్రక కట్టడాలకి సంబంధించినటువంటి ఆధారాలు మనకు కనిపిస్తాయి. అదే మాదిరిగా అమరచింత మండలానికి సంబంధించినటువంటి చంద్రగఢ్ శివార్లో ఉన్నటువంటి చంద్రగఢ్ కోట కూడా ఆనాటి వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. 18వ శతాబ్దంలో మరాఠా పీష్వాలు పరిపాలించినప్పుడు ధాన్యాగారంగా ఇతర వస్తువులు నిల్వ ఉంచడానికి ఈ దుర్గాన్ని నిర్మించినట్టుగా స్థానికంగా ఉన్నటువంటి వారు చెప్తారు. దీనికి సంబంధించి పీష్వాలు ఇది కేంద్రంగా చేసుకొని అమరచింత సంస్థానంతో పాటు వనపర్తి సంస్థానాన్ని, కొల్లాపూర్ సంస్థానాన్ని ఏలినట్లుగా కూడా కొన్ని చారిత్రక ఆధారాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అయితే మనం ప్రస్తుతము చంద్రగఢ్ కోట లోపటి భాగంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి 5 నీటి సరస్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వేసవి కాలంలో సైతం ఇందులో ఈ బండతో కూడినటువంటి ఈ ప్రాంతంలో నీటి ఊట ఉండటం అనేది ఒక గొప్ప విషయంగా ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటారు. అందుకే ఇక్కడ ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో నీరు ఉంటుంది కాబట్టి ఇక్కడ పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి మేము కోట లోపల పూజలు చేస్తున్నామని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ ప్రాంతం చంద్రగఢ్ కోట ఎంతో ఆకర్షణీయంగా బయట నుంచి చూస్తే కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇప్పటికే స్థానికంగా డిమాండ్ వినిపిస్తూ ఉంది. మరోపక్క పురావస్తు శాఖ ఈ కోటని తమ ఆధీనంలోకి తీసుకొని ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టింది. ఈ కోట ఉన్నటువంటి గుట్టపైకి సైతం ప్రత్యేకంగా సీసీ రోడ్డు ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఇవి శిథిలం కాకుండా జాగ్రత్తగా కాపాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. చంద్రగఢ్పై శిలాశాసనాలు వంటి చారిత్రక ఆధారాలేవీ పెద్దగా లేవు. దీంతో ఈ కోటకు సంబంధించిన చరిత్రపై స్పష్టత లేదు. అయితే మరాఠా పీష్వాలు ఈ కోట నిర్మించారని పలు అధ్యయనాల్లో తేలింది. అయితే కోట నిర్మాణం పూర్తి కాలేదని, మధ్యలోనే వదిలేశారని స్థానికులు అంటున్నారు. అందువల్లే దానికి సంబంధించిన చరిత్ర లభ్యం కావడం లేదంటున్నారు. అయితే పన్నుల రూపంలో వచ్చిన ధాన్యం, ఇతర వస్తువులను నిల్వ చేయడానికి కోటను వినియోగించినట్లు తెలుస్తుంది. చంద్రగఢ్పై పురావస్తు శాఖ పరిశోధనలు చేసింది. చారిత్రక ఆధారాలను సేకరించింది. కోటతో పాటు ఇక్కడికొచ్చే పర్యాటకుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు కోటలో ఎలాంటి తవ్వకాలు జరపకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుదీరిన చంద్రగఢ్ నాటి చారిత్రక ఆనవాళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంది. అందువల్ల ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. కోటపైకి చేరుకోవడానికి సీసీ రోడ్డు ఉంది. ఇక్కడికొచ్చే పర్యాటకుల కోసం ఫుడ్ కోర్ట్లు, పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు వంటివి ఏర్పాటు చేస్తే చంద్రగఢ్ పర్యాటక ప్రాంతంగా మారుతుందంటున్నారు స్థానికులు. 18వ శతాబ్దంలో నిర్మించినటువంటి చంద్రగఢ్ కోటను ఇప్పటికే పురావస్తు శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి స్థానికుల నుంచి డిమాండ్ వినిపిస్తూ ఉంది. కృష్ణానదికి జూరాల ప్రాజెక్టుకి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ చంద్రగఢ్ కోటని డెవలప్ చేస్తే ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పర్యాటకులంతా కూడా ఈ కోట విశేషాలతో పాటు ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. సో కాబట్టి దీన్ని మరింతగా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్నారు. వీడియో సందీప్తో హైమాద్, ఎన్టీవీ, చంద్రగఢ్ కోట నుంచి.
తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.